డ్రగ్స్ ముఠాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు ఉక్కుపాదం మోపాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రత్యేక ఆపరేషన్లో ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో పలు జిల్లాల్లో డ్రగ్స్ రవాణా నిల్వ, తయారీ కేంద్రాల గుట్టురట్టు చేశారు. భారీగా గంజాయి, అల్ఫ్రాజోలం, నోడయాజిపం స్వాధీనం చేసుకున్నారు. పలువురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు చేసి 4 డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 91 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కోనార్క్ ఎక్స్ప్రెస్ రైలులో పోలీసులు సోదాలు చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకుని దాదాపు 8 లక్షల విలువైన 32 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో దాదాపు 7.5 లక్షల విలువైన 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఆయనవోలు పరిధిలో ఓ డ్రగ్ పెడ్లర్ నుంచి 53 లక్షల విలువైన 214 కేజీల గంజాయి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ ముఠా నుంచి 270 గ్రాముల అల్ఫ్రాజోలం, 7 కిలోల నోడయాజిపం స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం డ్రగ్స్ నెట్వర్క్ పై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.